విశాఖలో కేట్గాడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సిపి శంఖభ్రత బాగ్చి పేరుతో నిరుద్యోగులను నిండా ముంచేశాడు. సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి నిరుద్యోగులను మోసం చేశాడు మోసగాడు శ్రీనివాస్. విశాఖ సిపితో దిగిన ఫోటోలు చూపించి నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు కాజేసి పరారయ్యాడు. అతనిపై సిపికి ఫిర్యాదు చేశాడు బాధితుడు పవన్ కుమార్. రైట్, విశాఖలో జరిగిన జాబ్ ఫ్రాడ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి పేరు చెప్పి నిరుద్యోగులు మోసం చేశాడు ఓ కేటుగాడు. అయితే పూర్తిగా సిపి తోటి పరిచయాలు ఉన్నాయని, సైబర్ సెక్యూరిటీ సెల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు దండుకొని ఇప్పుడు మొహం చాటేసి తిరుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవట్లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం మనతో పాటు బాధితుడు పవన్ కుమార్ ఉన్నారు. అసలు ఏ విధంగా అతన్ని మోసం చేశారు, ఎవరు మోసం చేశారు, కమిషనర్ పేరుని ఎలా ఆడారనే అంశంపై కూడా పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కుమార్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు మీకు ఆ వ్యక్తి ఎలా పరిచయం, ఆ వ్యక్తి ఏం చేస్తుంటాడు? సార్, అతను ఒక యూట్యూబర్ సార్. అతను ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నానని నాతో చెప్పాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారు బాగా క్లోజ్ అని అతనితోటి నేను వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్టు కూడా నాకు చూపించాడు సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మాకు ఎలా పరిచయం అంటే నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా నాకు అలా పరిచయం అయ్యాడు ఒక మెకానిక్ షాప్ దగ్గర. పరిచయం అయిన తర్వాత అతనితో ఒక 1 year వరకు ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసిన తర్వాత వాడు వాళ్ళ వైఫ్ కలిపి చెప్పారు ఏమంటే, ఇలాగ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, మా వాళ్ళకి నేను కట్టాను, ఆల్రెడీ 3 బాధితులు ఉన్నారు, వాళ్ళకి కట్టి 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఆఫర్ లెటర్ చూపించి ఇలాగ ఉన్నది చూసుకో, గతంలో కూడా నువ్వు గవర్నమెంట్ జాబులు రాసి దగ్గరికి వచ్చి పోయిన సందర్భాలు ఉన్నాయి కదా, ఇది చూసుకో, మరి మీ అమ్మగారికి ఇచ్చిన మాట నీకు నిలబెట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ విధంగా నాకు చెప్పాడు సార్. చెప్పడంతో నేనేం చేశాను, అలాగా ఆలోచించుకొని చెప్తానన్నా నా దగ్గర డబ్బులు లేవని చెప్తే, దాని తర్వాత మళ్ళీ వాళ్ళే నాకు ఒకసారి అప్రోచ్ అయ్యి ఇలాగా 2 లక్షలు నేను కడుతున్నాను, మళ్ళీ ఈ ఛాన్స్ మనకి రాదు అని చెప్పి అలా 2 లక్షలతో మొదలుపెట్టి అలాగా దఫాలుగా నా దగ్గర 7,50,000 వసూలు చేశారు సార్. వసూలు చేసేటప్పటికి నాకు ఈ నవంబర్కి 2024 నవంబర్కి ఇతను మోసపోయానని నాకు అర్థమయ్యి నాకు ఎట్లయినా నాకు అమౌంట్ సెటిల్ చేయమని చెప్పి వాళ్ళ ఆఫీస్కి నిలదీయడానికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇచ్చి నా మీద ల్యాప్టాప్ థెఫ్ట్ కేసు పెట్టారు సార్. అది అప్పుడు కూడా నా కమిషనర్ గారికి రిపోర్ట్ చేసి నాకు పెట్టారు 4 Town క్రైమ్లోని. పెట్టినప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను తీయలేదు సార్, ఈ భాగవతం ఎలాంటిదని అక్కడ చెప్పడం జరిగింది. చెప్తే అది ఫాల్స్ కేసు అని కొట్టేశారు సార్. నేను అప్పటికి ఏం చేయలేని పరిస్థితుల్లోని కమిషనర్ గారు అప్పుడు మీడియా ముందు అతని నెంబర్ ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ఎవరైనా మోసం చేసి ధైర్యంగా నా దగ్గరికి రండి అని అన్నాక నాకు కొంత ధైర్యం వచ్చి నేను కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఎవరైతే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తి వైజాగ్ పోలీస్ కమిషనర్ని కల్పించే ప్రయత్నం చేస్తానని కానీ లేకపోతే అలా చెప్పే ప్రయత్నం చేశాడా, అతను కల్పించారా, అతనితో మాట్లాడించారా, ఏం చేశారు సార్? నేను ముందు మాట్లాడాను సార్, నేను కమిషనర్ గారు కంప్లైంట్ పెట్టుకుంటానంటే పెట్టుకోపో, ఎవరు పెట్టుకోపో, నా మీడియా ఉంది, నాది మీడియా ఛానల్ ఉంది, ఎవరికి పెట్టుకుంటా అని చెప్పేసి అప్పుడు గెసిరేట్ సార్. సుమారు 7,50,000 వరకు కూడా బాధితుల వద్ద తీసుకొని ఇప్పుడు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వారు కూడా న్యాయం చేయట్లేదు కూడా బాధితులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోలను షప్పులు రాస్తూ నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.